జూలై 7న మాదిగల అస్తిత్వ పోరాటం పురుడు పోసుకుందని ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీనివాస్ అన్నారు. 30 ఏళ్లుగా సాగుతున్న ఈ పోరాటం త్వరలో ఫలప్రదం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు ఆదివారం నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గొల్లగూడలో ఎంఆర్పీఎస్ జెండాను జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం జూలై 7న వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగా ప్రారంభించారని, ఇదే రోజు ఆయన పుట్టినరోజు కూడా కావడం మాదిగల అందరికీ పండుగ రోజు లాంటిదని అన్నారు. 30 ఏళ్లుగా మాదిగ మరియు మాదిగ ఉపకులాల పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న నాయకుడు మందకృష్ణ మాదిగా అని, ఆయన ఆధ్వర్యంలో సాగుతున్న వర్గీకరణ ఉద్యమం అంతిమ దశకు చేరుకుందని అన్నారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని, అందులో భాగంగానే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలలో ఉన్న అన్ని ఉపకులాలకు వారి జనాభా దామాషా ప్రకారం అందాలని, 1994 జూలై 7న మందకృష్ణ మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఉద్యమం ప్రారంభించిన తక్కువ కాలంలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించడం జరిగిందని, 4 సంవత్సరాల అమలు కాలంలో దాదాపు 22,000 మంది మాదిగలు ఉద్యోగాలు సాధించారని చెప్పారు. కేవలం మాదిగ మరియు మాదిగ ఉపకులాల అభ్యున్నతికే కాకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. వర్గీకరణ ఉద్యమాన్ని గమనించి ప్రధాని మోడీ వర్గీకరణ చేస్తామని స్వయంగా హామీ ఇచ్చారని, త్వరలోనే ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మామిడి సైదన్న, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జ్ పెరిక శ్రీనివాస్, లంకపల్లి నగేష్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సందీప్, మాసారం వెంకన్న, ఏడుకొండలు, కూరపాటి కమలమ్మ, బూసిపాక రణవీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 2 రాష్ట్రాల పరిధిలో ఈరోజు జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడలో జెండా ఆవిష్కరణ ఘనంగా జరపడం జరిగింది. 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు జరిగాయి. అయినా పాలకులు పట్టించుకోకుండా వర్గీకరణ అంశాన్ని నాన్సుడి ధోరణిలో చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వర్గీకరణ అమలు కావాలి. బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మన మాదిగల దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మీకు న్యాయమైన డిమాండ్ అని చెప్పి బీజేపీ పార్టీ మనకు హామీ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధానే మన దగ్గరకు వచ్చి మన వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి త్వరగా బీజేపీ పార్టీ మోడీ గారిని అడుగుతా ఉన్నాం. ఈ జూలై 7 తర్వాత కోర్టు సెలవులు అయిపోయిన సందర్భంగా రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ద్వారా మీరు అమలు చేస్తామని చెప్పారు. తక్షణమే వర్గీకరణ బిల్లును పెట్టి ఆమోదింపజేయాలని మేము మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ఈ రోజుకి దాదాపుగా 30 సంవత్సరాల ఆవిష్కరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భం ఉన్నది. దాదాపు జూలై 7, 1994లో ఏర్పడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ 30 సంవత్సరాల్లో మాదిగ జాతి కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అణగారు వర్గాల ఆశయాల కోసం, అణగారు వర్గాల బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ తెలుగు రాష్ట్రాలలో గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దండోరా ఉద్యమం వికలాంగుల హక్కుల కోసం అయితేంది, ఆరోగ్యశ్రీ కార్డు కోసం అయితేంది, లేదా మొన్నటికి మొన్న అణగారిన కులాలకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయం అనే నినాదంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ మందాకృష్ణ మాదిగ గారికి ఉన్నది. ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి యొక్క జన్మదిన రోజు కూడా ఈ రోజు కావడం మాకు శుభ సందర్భం. ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ తెలుగు రాష్ట్రాల్లో 30 సంవత్సరాల సుదీర్ఘంగా సజీవ పోరాటాలు చేస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఏదైనా ఉద్యమం ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మేము సంతోషపడతా ఉన్నాం. అందులో మేము బాధ్యతగా పనిచేస్తున్నటువంటి మాదిగ జాతి బిడ్డలుగా మేము గౌరవపడతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వర్గీకరణ సాధిస్తామనేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ అది ఉద్భవించి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా మరి గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 30 సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కొరకు నిరంతరము పోరాటం చేస్తూ తన జీవితాన్ని అర్పిస్తున్నటువంటి మరి కృష్ణన్న గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్భవించడము, అన్నగారి యొక్క నాయకత్వంలో అణగారిన వర్గాల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణతోటి అదేవిధంగా మన హక్కుల కోసం నిరంతరం ముందుకెళ్తున్నటువంటి అన్నగారు కూడా మరి ఆయురారోగ్యాలతోటి మరి వర్ధిల్లాలని మాకు ముఖ్యంగా మాదిగల మరియు ఉపకులాల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో మరి వర్గీకరణ అంశాన్ని తేటతెల్లం చేయాలి. తప్పనిసరిగా ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు మీద మాకు గౌరవం ఉంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే మా యొక్క చిరకాల వాంఛైనటువంటి యొక్క వర్గీకరణ అంశాన్ని మరి క్లియర్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రాణత్యాగం కూడా చేసి మేము ఏబిసిడి వర్గీకరణ సాధించాలన్న ఉద్దేశంతో మేము ఎంతో పోరాటం చేస్తున్నాం. ఈరోజు అన్నకు కూడా జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘ కళ ఎస్సీ వర్గీకరణ అంశం నేటికి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి అన్నగారికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగల యొక్క ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణ అంశం త్వరలో ఈ కేంద్ర ప్రభుత్వం చేసి మాదిగల మన్నులు పొందాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. మాదిగలకు ఉన్నటువంటి ఏకైక పెద్ద పండుగ ఏంటంటే ఎంఆర్పిఎస్ ఆవిర్భావమే మాదిగల యొక్క పండుగగా భావిస్తున్నాం. మరి మాదిగలకు ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారానే ఒక గుర్తింపు ఆత్మగౌరవం దక్కింది అంటే ఎంఆర్పిఎస్ ఆవిర్భావం మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషి త్యాగాలు కారణం. ప్రపంచంలో ఎన్నో త్యాగాలకు నిలయమైనటువంటి ఉద్యమం ఏదైతుందో అది ఎంఆర్పిఎస్. మరి ఈ సుదీర్ఘ పోరాటం తప్పకుండా ఫలిస్తుందని ఆశిస్తున్నాం. మరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి గౌరవించి నేను మీ పోరాటంలో భాగస్వాములు అవుతానని హామీ ఇచ్చి ఈ వర్గీకరణ పూర్తి చేస్తామని చెప్పిండు. మరి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, ఏదంటే అది తను తలుచుకున్న కార్యక్రమాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి వ్యక్తి. మరి తరాలుగా పరిష్కారం కానటువంటి బాబ్రీ మసీదు 370 ఆర్టికల్ లాంటి గొప్ప గొప్ప జటిలమైన సమస్యలను పరిష్కరించినటువంటి మేధావి ప్రధానమంత్రి గారు తప్పకుండా ఈ యొక్క వర్గీకరణ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.